హైదరాబాద్ నాంపల్లిలో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మొదట బ్యాట్తో దాడి చేసి తర్వాత కత్తులతో గొంతు కోశారు దుండగులు. కడుపులో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. మృతుడు నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా మర్డర్ చేశారు. పాత గొడవల వల్లే హత్య జరిగినట్టు భావిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ఏరియాలో దారుణం చోటు చేసుకుంది. అయాన్ ఖురేషి అనే వ్యక్తిని అతి దారుణంగా చంపిన ఘటన ఇప్పుడు ప్రెజెంట్ నీలోఫర్ వద్ద అయితే జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా వివరాలకు కనుక వెళ్తే ఈ అయాన్ ఖురేషికి సంబంధించి ఇతను హియరింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడే నీలోఫర్ దగ్గర ఉన్న జోనల్ కోర్టుకి అయితే రావడం జరిగింది. అయితే జోనల్ కోర్టుకి వచ్చిన తర్వాత ఇతను హియరింగ్కి హాజరయ్యారు. హియరింగ్కి హాజరైన తర్వాత నీలోఫర్కి సంబంధించి నీలోఫర్ దగ్గరికి వచ్చి టీ తాగడం కోసం వచ్చిన ఈ అయాన్ ఖురేషికి సంబంధించి అయాన్ ఖురేషి నీలోఫర్లో ఛాయ్ తాగి తిరిగి తన నివాసానికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి అతి దారుణంగా అతి కిరాతకంగా కత్తితోటి పొడిచి పారిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ మనం స్పాట్ వద్ద అయితే ఉన్నాం. మీరు విజువల్స్లో చూడవచ్చు. బాడీకి సంబంధించి అయాన్ ఖురేషిని అయితే ప్రజెంట్ ఉస్మానియా హాస్పిటల్కి అయితే పోలీసులు తరలించారని చెప్పాలి. వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఘటన స్థలానికి చేరుకొని కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ హియరింగ్ సంబంధించి అంటే హియరింగ్ అయాన్ ఖురేషికి సంబంధించి ఇతను స్టూడెంట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇతను గతంలో రౌడీ షీటర్గా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతను ఈ మర్డర్ కేసులోనే హియరింగ్కి జోనల్ కోర్టుకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మర్డర్ కేసులో హియరింగ్కి వచ్చిన తర్వాత తిను నీలోఫర్ దగ్గర టీ తాగడానికి వచ్చిన సమయంలో నీలోఫర్లో టీ తాగి తిరిగి తను ఇంటికి వెళ్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇతన్ని అతి దారుణంగా అతి కిరాతకంగా అయితే చంపిన సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇతను 20 సంవత్సరాలుగా వయసున్న వ్యక్తిగా కూడా తెలుస్తుంది అయాన్ ఖురేషి. అయితే వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా చేరుకున్నాయి. క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకొని దానికి సంబంధించిన అంటే ఈ దాడిలో ఈ అయాన్ ఖురేషి మీద చేసిన దాడిలో భాగంగా కత్తి ఆ బాడీలో సగం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా సగం కత్తిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బ్యాట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే తిను వెళ్తున్న సమయంలో ఇతని మీద అకస్మాత్తుగా దాడి చేశారు కాబట్టి దానికి సంబంధించిన క్లూస్ టీం కూడా క్లూస్ని అయితే క్లూస్ని సేకరించి ఆ తర్వాత బాడీని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఈ ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయాన్ ఖురేషి గతంలో రౌడీ షీటర్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఒక మర్డర్ కేసుకి సంబంధించి హియరింగ్కి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లే ప్రయాణంలో నీలోఫర్ దగ్గర టీ తాగి వెళ్తున్న సమయంలో ఈ దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ పోలీసులు అయితే ఘటన స్థలానికి చేరుకొని బాడీని అయితే ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి అసలు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు, ఈ దుండగులు ఎవరు అనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. अयान खुरेशी हमारा क्लाइंट था. वो जो है आज पेशी था उसका, तो पेशी अटेंड करने आया था जुवेनाइल कोर्ट में. वो CCL 1 था. उसमें जो है उसका पेशी था. आज पेशी अटेंड करने के बाद जा रहा था, उसका मर्डर हुआ बोल के हमको पुलिस इन्फॉर्म करी. आने के बाद मालूम हुआ उसका मर्डर हो गया. अभी उसको जो है विटनेस ट्रायल भी ख़त्म पे है उसका. अभी उसका आज विटनेसेस भी क्लोज़ किया मैडम. 21 to 30 विटनेसेस, 10 विटनेसेस मैडम विटनेसेस नहीं आ रहे बोल के क्लोज़ कर दी. अभी वो 2020 का केस है. वो 5 इयर्स हो गए करके मैडम जो है उसको स्पीडी ट्रायल पे लिए. पता नहीं कोई उसको देख रहे थे, यहाँ पे उसका मर्डर कर दिया. उसके ऊपर ही मर्डर केस है, मगर उन्हें जुवेनाइल है. मर्डर के केस में जुवेनाइल है. छोटा अंडर 18 बच्चा है. कितने साल से? 2020 से 2020 में ये केस हुआ था कंचनबाग PS में. तो जब से वो ट्रायल पेंडिंग था, अभी ट्रायल कंप्लीट होने आ गया. कंप्लीट का टाइम पे उसके जो है मर्डर कर दिया.